వసుదేవ సుతుడను మీ అందరినీ ఈ జ్ఞానదర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం. మహితాత్మ, ఇక మీరు కూడా ఆర్యపుత్రులారా, మీరందరూ మౌనం వహించండి. నాకు రక్షణ ఇప్పుడు మీ ఎవ్వరి చేతుల్లోనూ లేదు. నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలో. ఇది మీ అంతానికి ఆరంభం ధృతరాష్ట్ర మహారాజా. ఈ సభలో ఎవరైతే మాకు జరిగిన వంచనను చూశారో, పాంచాలికి జరిగిన పరాభవాన్ని చూశారో, చూసి మౌనంగా ఉన్నారో, వారు అంతమవుతారు. రక్తం ధారలై ప్రవహిస్తుంది, తెగిన మస్తకాలన్నీ గుట్టలవుతాయి. శివుని రుద్ర తాండవం జరుగుతుంది, మహాసంగ్రామం జరుగుతుంది, మహాభారతం జరుగుతుంది. ధర్మ సంస్థాపనకై ఆరంభమవుతున్న ఈ యుద్ధం ప్రాణికోటి ఉన్నంత కాలం మహాభారత ధర్మయుద్ధం అనిపించుకుంటుంది. మిత్రమా కర్ణ, యుద్ధ భూమిలో నీవు ప్రవేశిస్తావని ఆశిస్తున్నాను. నీవు నీ ధనుస్సు సంధించినంత వరకు అంతవరకు మనం విజయం సాధించలేం. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తుంటాను మిత్రమా. నా శరీరం మాత్రమే ఇక్కడ శిబిరంలో ఉంటుంది, కానీ నా ఆత్మ అనుక్షణం అక్కడే రణభూమిలో ఉంటుంది.
కర్ణ, సూర్య సమయానికి 2 గడియలు మాత్రమే సమయం ఉన్నది. 1 గడియ లోపల మంత్రం గుర్తు రాలేదా, 2వ గడియలో నా బాణం సంధించాల్సి వస్తుంది. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరిడవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇద్దరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో,
ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను.